పర్యావరణ రక్షకులకు, పర్యావరణ ప్రేమికులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. దేశంలో ఉన్న ప్రజలు ఉంటేనే ఈ పర్యావరణం గురించి మనము చర్చించుకుంటాము. దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితుల నుంచి కాపాడడానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం ఏమాత్రం సమంజసం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. राजनाथ सिंह जी, रक्षा मंत्री महोदय, ये इलाका, ये विकाराबाद जिला, मैं यहाँ से एमएलए हूँ, मेरे साथ साथ मेरा लोग ఇది సీఎం చెప్తున్నది. శంకుస్థాపన గురించి మాట్లాడదాం. సో శంకుస్థాపన జరిగింది. చాలా మందిలో అనుమానం ఏంటంటే ఇంకా అంతే, ఇంకా దాము కథ ముగిసినట్టే, ఇంకా ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది, శంకుస్థాపన అయిపోయింది కాబట్టి ఇంకా దీని మీద దీని చుట్టూ ఉండే వివాదాలు ఏమీ ఉండవు, మొత్తం అనుమతులతో ఇంకా మొత్తం క్లియరెన్స్ వచ్చేసినట్టే అనేలాంటి అభిప్రాయం ఉంది. నిజంగా శంకుస్థాపన జరిగిన తర్వాత కోర్టుకు వెళ్తే అప్పుడు ఏమైనా అడవిని కాపాడుకునే మార్గం ఏర్పడుతుందా, లేకపోతే ఆల్టర్నేటివ్ మార్గాలను ఏమైనా కోర్టు సూచించే అవకాశం ఉందా? మీరేమంటారు? మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ తో చెప్పగలరా? నిన్న కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఎన్వైర్మెంటే ఫస్ట్ ప్రయారిటీ అనేలాగా. కార్పొరేట్ కంపెనీస్ కి అడవులు భూమి కేటాయిస్తే వాళ్ళు అఫారెస్టేషన్ చేయకుండా అక్కడ చెట్లు కొట్టేస్తే మేము కొలాప్స్ చేసైనా సరే మీరు చెట్లు నాటాల్సిందే, చెట్ల విషయంలో రాజీ లేదు అనేలాగా స్పష్టమైన తీర్పు నిన్నిచ్చింది సుప్రీంకోర్టు. కానీ ఇక్కడ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ గత 10 ఏళ్లుగా ఏం చేస్తూ వచ్చిందంటే, పూర్తిగా ఈ ఈఐఏ నోటిఫికేషన్ 2006 అన్నదాన్ని పూర్తిగా నీరు గార్చేసింది. దానికి ఏం చెప్తారంటే, మీకు 30 రోజుల టైమే ఉంటది, పర్యావరణ అనుమతి ఇచ్చిన తర్వాత 30 రోజుల లోపలే మీరు లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇంతవరకు పర్యావరణ అనుమతి పత్రం ఏముందో కూడా బయట పెట్టలేదు, అది డిఫెన్స్ సీక్రెట్ అని దాచిపెట్టారు, ప్రజలకు అవకాశం లేకుండా చేస్తున్నారు. నిజంగా డిఫెన్స్ సీక్రెట్ అవుతుందా? ఎట్లా సీక్రెట్? పర్యావరణ అనుమతి అనేది పబ్లిక్ డాక్యుమెంటే అవ్వాలి, అది సీక్రెట్ ఎలా అవుతుంది? పర్యావరణ అనుమతిలో ఏముండాలి, వాళ్ళు ఏమేమి నియమాలు పాటించాలి అనేది అందులో ఉండాలి. ఆ ప్రాజెక్టు ఏం చేస్తారు, అందులో ఏమేమి హానికరమైనవి ఉంటాయి, వాటిని ఎలా నియంత్రణలో ఉంచుతారని చెప్పాలి. ఇక్కడ ఏమిటి కాలుష్యం అంటే, ఇక్కడ ఏదో కార్బన్ మోనాక్సైడ్ వస్తుందో ఏదో విషవాయువులు వస్తుందో కాదు కదా, ఇక్కడ రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ కి మీరు ఏం పరిమితులు పెట్టారు? ఈ పరిమితులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయా లేవా? మీరు ఇష్టం వచ్చిన పరిమితులు పెట్టుకుని హానికరమైన స్థాయిలో పెట్టుకుని ఇది బాగానే ఉందని అనుమతులు ఇచ్చా, అనుమతులు ఏవో చెప్పాలి కదా. ఇప్పుడు కాలుష్య నియంత్రణ మండలిని ఇక్కడ దాని పర్యవేక్షణ చేయమంటారు. కాలుష్య నియంత్రణ మండలికి ఆ రేడియేషన్ ఎంతలో ఉండాలి, దాన్ని కొలమానం కావాల్సినట్టు చేయడానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా? వాళ్ళు మానిటర్ చేయాలి కదా. మానిటర్ చేసినప్పుడు ఇదిగో ఈ రేడియేషన్ ఇన్ని మిల్లీ వాట్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది, మీటర్ స్క్వేర్ వస్తుంది అని చెయ్యాలంటే వీళ్ళ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి కదా. అది ఏముంది అసలు? వాళ్ళు ఏం స్పెసిఫై చేశారు? ఆ స్పెసిఫైజేషన్ అవి కూడా చెప్పడానికి ఏంటి? వాళ్ళు ఇంత పెట్టామంటే అది మనకు హానికరమో కాదో మనం వెరిఫై చేసుకుంటాం కదా సైన్స్ లో. అసలు ఏం నియమాలు పెట్టారో కూడా ప్రజలకు దాయాల్సిన అవసరం ఉంది. ప్రజల రక్షణ కోసం పెట్టినటువంటి నియమాలని ప్రజలకు చెప్పకుండా దాయటం దేశ రక్షణ ఎట్లా అవుతుంది? ఎన్ని మిల్లీ వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ అనేది కూడా రక్షణ సంబంధించిన సీక్రెట్. అది ప్రపంచంలో ఎన్నో జరుగుతున్న ఇటువంటి ప్రాజెక్టులు. అమెరికా లాంటి దేశంలోనే ప్రజలకి సమాచారం చెప్పి వాళ్ళతో చర్చలు చేస్తుంటే ఇక్కడ ఏమైంది? అంతగా దాయాల్సిన అవసరమే ఉంది. రామ్ కళ్యాణ్ గారు, మీరేమంటారు? ఇప్పుడు శంకుస్థాపన అయిపోయింది, దీని మీద ఇప్పుడు లీగల్ గా ఏమైనా ప్రొసీడ్ అయితే పాజిటివ్ రిజల్ట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? దీన్ని మీరు లీగల్ గా ఎలా చూస్తారు దీన్ని? ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, వాట్ ఎవర్ యూ సెడ్, ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్ ఇట్. లీగల్ గా ప్రొసీడ్ అవుతే అన్నది కాదు. లెట్ మీ క్లారిఫై, దెర్ ఈస్ ఏ బిల్ విచ్ ఈస్ ఆల్రెడీ పెండింగ్ ఫ్రమ్ 2020. ఓకే, యాక్టివ్ బిల్ ఉంది. ఓకే, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇనాగరేషన్ చేస్తున్నారని చెప్పి కోర్టుకి వెళ్ళి మనం ఇనాగరేషన్ ఆపమనడానికి లేయింగ్ ఏ ఫౌండేషన్ స్టోన్. దానికి పెద్ద అది చెయ్యొద్దు. నిన్న కూడా నేను, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ హావ్ రిక్వెస్టెడ్ ఎవ్రీబడి టు హ్యావ్ ఏ పీస్ఫుల్ ప్రొటెస్ట్. ఎందుకంటే ఇంకా కోర్టులో ఈ బిల్ ఏమైనా కంక్లూడ్ అయిపోయి ఇంకేం కాదు అనుకుంటే
we have Supreme Court to approach. Okay. So and let me tell you, 1.5-2 months back, I have given a representation to the Chief Justice of Supreme Court as well, requesting him to intervene in this subject. Okay. Obviously judiciary will take its own time. That doesn't mean, you know, మనకి నెగిటివ్ గా వచ్చింది రెస్పాన్స్, లేకపోతే వాళ్ళు శంకుస్థాపన చేసిర్రు కనుక మనం ఏం చేయలేం అన్నది ఐ థింక్ ఇట్స్ అ రాంగ్ నోషన్. ఓకే, శంకుస్థాపన అన్నది యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ జాబ్ రోల్. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ మీరు చూడండి, ఐదర్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ హు ఆర్ గెటింగ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్లు, ఇప్పుడు ఈస్టర్న్ నేవల్ కమాండ్ రిప్రజెంట్ చేసే వాళ్ళు కూడా దే ఆర్ ఆల్ గెటింగ్ పెయిడ్ టు డూ ఎ జాబ్. ఇప్పుడు నేను, మీరు, బాబురావు గారు మనం ఇక్కడ కూర్చుని వీఆర్ స్పెండింగ్ అవర్ వాల్యుబుల్ టైమ్ డిస్కసింగ్ అబౌట్ వాట్ వుడ్ బి ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, సో వీఆర్ నాట్ గెటింగ్ పెయిడ్. వాళ్ళకి జాబులు, జీతాలు ఇస్తున్నారు కనుక దే హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఇనాగరేట్ దట్. సో I won't be really worried about the inauguration. ఇప్పుడు ఒక చిన్న సబ్జెక్టు, ఇప్పుడు సార్ బాబురావు గారు ఒక, అంటే ఈ ఇప్పటిదాకా ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడ రాలేదు, సో ఐ నెవర్ ఓపెన్డ్ అప్ మై మౌత్ ఆన్ దిస్. ఓకే, ఇప్పుడు బాబురావు గారు ప్యారిస్ అగ్రిమెంట్ గురించి మాట్లాడారు. సో ఇది ఏమైందంటే తెలంగాణ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళింది. ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళినప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ వాజ్ లాంగ్ మేడ్ ఇన్ 80s. ఓకే, లెట్ మీ టెల్ యూ ఏ రీసెంట్ విచ్ ఇస్ అవర్ ప్రైమ్ టార్గెట్. 2030కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఒకటి పెట్టుకున్నాం. ఏది యునైటెడ్ నేషన్స్ లో ఉన్న 17, రఫ్లీ అరౌండ్ 17 కంట్రీస్ హ్యాస్ అగ్రీడ్ టు దిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. ఈ గోల్ ప్రకారం 2030 కల్లా మనం కొన్నిటి మీద సైన్ చేయడం జరిగింది. అంటే ఏదో ఇక్కడ కూర్చుని ఓకే ఏదో ఎవరో చెప్పింది తినేసి మనం ఆర్గ్యూ చేసి ఇది తప్పు ఇది కరెక్ట్ అంటలేం. ఇప్పుడు బాబురావు గారు ఎట్లయితే ఈ డిస్కషన్ ని ఒక లెవెల్లోకి తీసుకెళ్లారో, మేబీ నెవర్ ఐ థాట్ దిస్ డిబేట్ షుడ్ హ్యాపెన్. బట్ నిజంగా మాట్లాడితే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇండియా, మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి, మన గవర్నమెంట్స్ వెళ్ళి they have signed an agreement, sustainable development goals పెట్టుకొని వచ్చినప్పుడు we have a due responsibility. The world is looking at us. ఓకే, మనం అంత ఈజీగా తీసుకుని చెట్లు కొడితే ఏం కాదు, లేకపోతే మీకు తెలియదు, మీకు ఎవరు దుష్ట శక్తులు ఆపితే, దుష్ట శక్తులు అన్నవి సెపరేట్ గా ఉంటాయేమో నాకు తెలియదు. దుష్ట శక్తులు మనం పౌరాణికంలో లేవు. అండ్ లెట్ మీ కరెక్ట్ వన్ థింగ్. ఇప్పుడు మన సీఎం గారు చెప్తూ విత్ డ్యూ రెస్పెక్ట్ ఓకే, మనము స్టోన్ ఏజ్ ఉన్నప్పుడు మన దగ్గర వెపన్స్ లేక రాళ్ళు వాడి మనిషి హంటింగ్ చేసి జంతువులను తెచ్చుకునేటోడు అని చెప్పారు. అంటే రక్షణ వ్యవస్థ లేనిదే మనిషి లేడు అంటే కోడి ముందా గుడ్డు ముందా అన్న పరిస్థితిలో వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ కన్ఫ్యూజన్. అండ్ మోర్ ఓవర్ దిస్ ఫైట్ ఈస్ బిట్వీన్ పార్టీస్. వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దట్ నట్ షెల్? ఒక ఏంది, ఒక సాలిపురుగు గూడు కట్టుకున్నట్టు కట్టుకుని రాజకీయంలోనే అందరు తిరుగుతున్నారు తప్ప వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఒక కామన్ మ్యాన్ గా మాట్లాడండి. యు ఆర్ ఎ పీపుల్స్ రిప్రజెంటేటివ్. యు ఆర్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎ పార్టీ ఆర్ ఎ గవర్నమెంట్. హూ ఇస్ గవర్నమెంట్? we are the government. People who vote for you, who pay taxes, or the government. You are not. You are a temporary representative of the government. అంతేగాని మనకి అది లేకపోతే ఇది ముఖ్యమా, ఇది లేకపోతే వికారాబాద్ లాంటి దగ్గర మనం ఒక స్టేట్మెంట్ చేసినప్పుడు, ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్, మనం ఒక స్టేట్మెంట్ చేసినప్పుడు అయ్యా మాకు ఇయ్యండి అని అడగాల్సిన అవసరం లేదు. లెట్ మీ పుట్ ఇట్ టు స్ట్రైట్ ఎగ్జాంపుల్. ఒకటి చెప్తా తులసి, మీరు కూడా చాలా వీడియోలు చేశారు, చాలా డిబేట్ చాలా ఛానల్లో జరిగింది. ఒక్క కీ ఎలిమెంట్ మీరు ప్లే చేసిన దాంట్లో రాజ్నాథ్ సింగ్ గారికి హిందీలో మన సీఎం గారు అపీల్ చేసిన ఒక స్టేట్మెంట్ చెప్తా. టెంపుల్ 400 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్, ఇది తెలుగు ట్రాన్స్లేషన్ అని చెప్పేది ఆయన హిందీలో చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు అండ్ ఆల్ ద ఆఫీసర్స్ ఆఫ్ ద నేవీ. ఓకే, ఈ టెంపుల్ కి 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది, దీనికి ప్రజలకి ఫుల్ యాక్సెస్ ఇవ్వండి అని చెప్పారు. బట్ లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద కోర్ట్ డాక్యుమెంట్స్. ఫస్ట్ డాక్యుమెంట్స్ లో రాసినది ఏంటంటే కండిషన్స్ కూడా లేవు. ఫస్ట్ డాక్యుమెంట్ లో షిఫ్ట్ చేస్తామన్నారు. yes they said they will shift it. Then they said they will give a conditional access. And మొన్న ఒకటి రెండు స్టేట్మెంట్స్ చూసినప్పుడు లేదు అలాంటి కండిషన్స్ ఏమీ లేవని అన్నారు. మరి ఏమి కండిషన్స్ లేనప్పుడు మనం ఎన్నుకున్న చీఫ్ మినిస్టర్, మన రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్, హూ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు రిప్రజెంట్ పీపుల్ ఆఫ్ తెలంగాణ, వై ఈస్ రిక్వెస్టింగ్ ద సెంట్రల్ మినిస్టర్? వై డూ వీ హ్యావ్ టు రిక్వెస్ట్? Do you know what I mean? అంటే ఈ చిన్న ఎగ్జాంపుల్ అంతేకాదు కళ్యాణ్ గారు, ఇక్కడ ఇంకొకటి, ఇది వాళ్ళు తీసుకున్న డెసిషన్ నేను కొనసాగిస్తున్నాను అంతే, నాదేం కాదు, దీని వల్ల ఏదైనా జరిగినా నాకేం సంబంధం లేదు, ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకుని కొనసాగిస్తున్నాను అనే గేమ్ కూడా ఆడారు అని అనిపిస్తుంది నాకు. అంటే స్పెసిఫిక్ గా చెప్పారు, వెరీ స్పెసిఫిక్.
2017లో తీసుకున్న డెసిషన్, బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఇది. దేశ ప్రయోజనాల దృష్ట్యా మేము దీన్ని కొనసాగిస్తున్నాము అంటే ఏంటి? దీనివల్ల రేపొద్దున ఏదైనా జరిగితే నాకు సంబంధం లేదు. అంటే సంబంధం లేదు అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా వచ్చిందంటే, నేను కొత్త వర్డ్ ఏం పెట్టను, అప్పుడు తెలుగులో చెప్పిన సాలిపురు గూడని, ఇప్పుడు ఐఎమ్ సెయింగ్ ఇట్స్ అ కాప్ వెబ్. అంటే ఈ రాజకీయం అన్నదాని చుట్టే తిరుగుతోంది తప్ప నేనా నువ్వా నేనా తప్ప, అంటే కామన్ మ్యాన్ లేమా మనం? ఇప్పుడు యాజ్ ఇండివిజువల్స్ వీ డోంట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు 2017లో ఇచ్చారు అసలు ద ప్రాజెక్ట్ యాంబర్. ఇప్పుడు మీరు అక్కడ వీడియో డిస్ప్లే చేసిన అదంతా ఏదైతే ప్రోటోటైప్ డిస్ప్లే చేసిరో ఇప్పుడు దామగుండంలో ఈ ఇనాగరేషన్ లో, ఇఫ్ యూ సీ ద హెడింగ్ ఆఫ్ ఇట్ సేస్ ప్రాజెక్ట్ యాంబర్ and you type on Google when was project amber was introduced. Project amber was introduced in 2006. ఓకే, ఇప్పుడు నేను 2006 అన్నా అంటే వేరే పార్టీ వాళ్ళు ఖుషి అయిపోతారు, అబ్బా 2006 లో మొదలైందని. బట్ ద పాయింట్ ఈజ్, యాజ్ ఐ సెడ్, ఇది ఒక కాప్ వెబ్ లా చేసి ఆ దాంట్లోకి లాక్కుందికే తప్ప, యూనో యాజ్ ద స్పైడర్ డజంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ హంట్. ఇప్పుడు వీళ్ళు బయటికి వచ్చి జనాలకి ఏమి ఇంపార్టెంట్ అన్నది చెప్పలేరు అన్నది నా ఉద్దేశం. అంతేగాని ఒక అజంప్షను, ఒక ఎవరికి ఏం తెలియదు, నేను ఇది చేస్తున్నా, నో, యూ హ్యావ్ ఎ డ్యూ రెస్పాన్సిబిలిటీ. అండ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ జస్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. You have a complete administrative network who are senior IAS officers, IPS officers, IFS officers who work as advisory. So ఇంతమంది అడ్వైజులు తీసుకున్నప్పుడు there is something missing. Why don't we have a clear cut communication to the people of Vikarabad or to the people associated with the forest saying మేము ఇది చేస్తున్నాం. ఇప్పుడు 100 కోట్లు పెట్టి ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాం అంటారు. 100 కోట్లు కూడా అవసరం లేదు. 1 కోటి రూపాయలు పెట్టి ఒక పబ్లిక్ ని కూర్చోబెట్టి ప్రతి గ్రామంలో పాత స్టైల్లోకి వెళ్ళినా సరే ఒక ప్రొజెక్టర్ పెట్టి, ఇగో ఇది దామగుండంలో జరగబోయే బిఎల్ఎఫ్ స్టేషను, ఇది జరగబోతా, ఎందుకు మనం చెప్పము? వాట్ ఈస్ దట్ స్టాపింగ్ అస్? నాకు ఐ డోంట్ గెట్ ఇట్. మీ దగ్గర ఆన్సర్ ఉంటే సారైనా సరే, బాబురావు గారైనా, మనము మన పిల్లలకి ఎడ్యుకేట్ చేసినట్టు గ్రామస్తులకి నాలెడ్జ్ లేనప్పుడు, ఆ విలేజెస్ లో ఉన్న వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ లేనప్పుడు మనం వెళ్ళి, నేను చాలా సార్లు ఐ సాట్ విత్ దెమ్, వాళ్ళకున్న మిత్స్ క్లియర్ చేస్తూ ఈ ఈఎల్ఎఫ్ బిఎల్ఎఫ్ వాట్ యు హావ్ సెడ్, నేను ఒకప్పుడు ఈఎల్ఎఫ్ అన్నోని కూడా నేను కరెక్ట్ చేసుకుని, కాదు డాక్యుమెంట్స్ ప్రకారం బిఎల్ఎఫ్ఏ మాట్లాడకండి అని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో వై డోంట్ సీ యాజ్ అన్ ఇండివిజువల్, ఇఫ్ ఐ టేక్ అన్ ఇనిషియేటివ్, యాజ్ అన్ ఇండివిజువల్ యూ టేక్ అన్ ఇనిషియేటివ్. ఇప్పుడు బాబురావు సార్ ఇనిషియేటివ్ తీసుకుని ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే 10 రోజుల నుంచి నెల రోజులు ఏదైనా ప్రజాకర్షక పథకాన్ని తీసుకొని వచ్చినప్పుడు అది ఎట్లాగో ప్రజల్ని చేరుతుందని తెలిసినా కూడా పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటారు, పెద్ద పెద్ద ఫోటోలు వేస్తారు, ఎంత మందికి రీచ్ అవుతుందో చెప్తారు. దాని మీద అందరికి అంత అవేర్నెస్ కల్పించేటప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా అక్కడ ఉండే విలేజెస్ అన్ని ఎఫెక్ట్ అయ్యేటప్పుడు, హైదరాబాద్ ఎఫెక్ట్ అయ్యేటప్పుడు మీరు ఎందుకు దీని గురించి చెప్పరు? ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయినప్పుడు ఎందుకు దీని గురించి చెప్పరు? ఎందుకు చెప్పట్లేదు? అంటే ఒక నెగిటివ్ కామెంట్ చేసి దాన్ని డైవర్ట్ చేసే బదులు వాట్ వీఆర్ డిమాండింగ్ ఇస్, ఏదో ఉత్తినే వచ్చి టైం పాస్ కి ఎవరైనా చేస్తున్న వాళ్ళ గురించి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ ఇట్. వెన్ వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ డిమాండ్. నా డిమాండ్, నేను ఫస్ట్ నుంచి మై వాయిస్ ఈస్ ద సేమ్. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక సింపుల్ క్లియర్ కట్ గా ఒక ప్రోటోటైప్ వేసి, బికాస్ మై లాస్ట్ ఇంటర్వ్యూ ఆల్సో ఐ వాస్ డిమాండింగ్ ఫర్ ఎ ప్రోటోటైప్. ఈ ప్రోటోటైప్ పెట్టినప్పుడు ఒక నెల రోజులు క్యాంప్ పెట్టండి. We will also join in voluntarily, okay, and we will educate those villages. There is nothing wrong. And let me tell you this, political ga మాట్లాడితే దీనికి 100 రంగులు బులవచ్చు, ఎవరు చేస్తారు ఏం చేస్తారని. వై డోంట్ వి టాక్ యాజ్ ఇండివిజువల్స్? అండ్ ఒక రెస్పాన్సిబుల్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ గా మీరు మాట్లాడినప్పుడు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం అన్నది పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ ప్రకారం కూడా మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఒక తండ్రి పిల్లడికి చెప్పి ఎలా ఎడ్యుకేట్ చేస్తాడో ఒక మినిస్ట్రీలో ఉన్న వాళ్ళ బాధ్యత. మనం ఈ రోజు బాధ్యతలు అడుగుతలేం, మాకేం ఫ్రీగా ఇస్తావు, మాకు ఫ్రీగా ఇస్తే చాలు మేము హ్యాపీగా ఉన్నాం అన్న వర్షంలోకి వచ్చినాం. మనం ఓటర్స్, వీ షుడ్ ఆల్సో డిమాండ్, మాకు నువ్వు క్లియర్ కట్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఓట్ వేయమని 100 ప్రచారాలు చేస్తారు, ఓటు ఇక్కడ నొక్కండి అక్కడ నొక్కండి, ఓట్ వేయడం మనది, మన హక్కు అన్నప్పుడు దిస్ ఈస్ ఆల్సో యువర్ రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, యు ఆర్ నాట్ సంబడి. ఇది ఎప్పుడో చేయాల్సిన పని, ఇది ఎప్పుడో చేయాల్సిన పని, ఇప్పుడు కాదు. 2019లో అప్పుడు మాకేం చెప్పారంటే, గ్రామస్తులు నేవీ అధికారులు వస్తున్నారు, 3 రోజుల్లో వస్తున్నారు, అప్పుడు మీరందరూ రావాలి, వాళ్ళు ప్రజలకి ఆ అనుమానాలన్నీ తీర్చుతారంట అని చెప్పారు. కానీ తర్వాత మేము కనుక్కుంటే వాళ్ళు వచ్చి అసలు ఏమీ చెప్పలేదు, ప్రజలను కలవలేదు,
ప్రజల అనుమానాలు ఏమీ తీర్చలేదు. అది ఎందుకు నేను అలా ప్రజలతో మాకేమీ సంబంధం లేనట్టుగా ఎందుకు ప్రవర్తిస్తారు? నావీ కూడా ప్రజల సొమ్ముతో నడిచేదే కదా, ప్రజలకు బాధ్యులుగా ఉండాల్సిన వాళ్లే కదా. మరి ప్రజలకు చెప్పడానికి, ప్రజలకు సమాచారం ఇవ్వటానికి వాళ్ళకి ఏం బాధ? నువ్వు సీక్రెట్స్ ఏమి ఇవ్వట్లేదు కదా. ఆ ప్రాజెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఎలాంటి పర్యావరణ సమస్యలు వస్తాయి రావా, ఆరోగ్యం పైన ఎలాంటి సమస్యలు వస్తాయి రావా, అది చెప్పాలి కదా. ఊరికి నేను నోటి మాట. మొన్నగా వీళ్ళు చాలా డాక్యుమెంటరీస్ కూడా ఏం చెప్పారు, నావీ వాళ్ళు మనకు అబద్ధం చెప్తారా, వాళ్ళు ఏమీ నష్టం లేదని చెబుతున్నారు కదా అని మాటతో చెప్పేస్తున్నారు. ఇది సైన్స్ మ్యాటరు, ఇది రాజకీయమైనటువంటి గ్యారంటీ కాదు. ఇక్కడ ఆ సైన్స్ లో ఏముందో చెప్పండి, దీనిలో హాని లేదని, ఇదిగో ఈ పలానా దానిలో ఇలా పరిశోధన జరిగిందని చెప్పండి. అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే సైన్స్ కి అభిప్రాయాలతో సంబంధం లేదు. అది కదా ఒపీనియన్ కాదు. సైన్స్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఒపీనియన్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్చువల్ మ్యాటర్. అది అదే ఆ సైంటిఫిక్ డాక్యుమెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ పెట్టమనే అడుగుతున్నారు అందరూ కూడా. అంటే అందులో మీ డిఫెన్స్ ఆస్పెక్ట్ ఏమైనా ఉంటే అది బ్లాక్ చేసేయండి, మాకేం ప్రాబ్లం లేదు. ప్రజలకు సంబంధించిన వివరాలు ఏమున్నాయో అవన్నీ బయట పెట్టండి. ఏంటి అందులో దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రజల వెనక వైపు నుంచి చేయాలనుకున్నప్పుడు దాని అర్థమే ఉంది అసలు. 78 ఏళ్ల ప్రజాస్వామ్యం తర్వాత ప్రజలను మీరు శత్రువులుగా ఎందుకు చూస్తున్నారు? ఎవరి కోసం ఉంది ప్రభుత్వము? కళ్యాణ్ గారు దీనికి యాడ్ చేయాలనుకుంటున్నారు మీరు? ఒక్కటి ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ గురించి ఒక్క నిమిషం పక్కన పెట్టేద్దాం. అంటే ఇది కూడా కొంచెం సైడ్ ట్రాక్ అవుతుంది. ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్ త్రూ యువర్ ఛానల్ యాజ్ వెల్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ అన్నది వాళ్ళు కోర్టుకు కూడా సబ్మిట్ చేయలేదు. దే సెడ్ దే హ్యావ్ సమ్ లిమిటేషన్స్ ఇన్ పబ్లిక్ డొమైన్ లో పెట్టడానికని కోర్టు కూడా చెప్పారు. ఒక నిమిషం అది పక్కన పెట్టేద్దాం. దేర్ షుడ్ బి ఎ పబ్లిక్ హియరింగ్ ఫర్ దీస్ సార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే, పబ్లిక్ హియరింగ్ 2014 లో స్టేజ్ 1 క్లియరెన్స్, 2017 లో స్టేజ్ 2 క్లియరెన్స్ వచ్చినప్పుడు దే గాట్ అన్ ఎగ్జంప్షన్ ఆఫ్ పబ్లిక్ హియరింగ్. ఓకే, అంటే నేననేది ఏంటంటే ఒక 15 సంవత్సరాల ఓల్డ్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడినప్పుడు అప్పుడు ఎగ్జంప్షన్ ఇచ్చారు. కానీ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ గెటింగ్ ఇన్ టు మార్చ్ లో ఎట్లుండొచ్చు, భూమి కొనుక్కోవచ్చా మార్చ్ లో అని మాట్లాడే యుగంలోకి వచ్చేసినాం కనుక మనం వీఆర్ టాకింగ్ అబౌట్ 5G. సో వాట్ వీ వుడ్ సే జనాలకి పబ్లిక్ హియరింగ్ పెట్టండి. పోనీ మనం డిమాండ్ చేసేది నార్మల్ డిమాండ్ లాగా ఉంది. ఇన్ టెక్నికల్ టర్మ్స్ ఆల్సో ఏ పబ్లిక్ హియరింగ్ షుడ్ బి కండక్టెడ్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్ టు గో అహెడ్. There was an exemption given as it was a project by the Navy. Okay. సార్ అట్లా కాదండి. స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది ఫారెస్ట్ క్లియరెన్స్ గురించి. దట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ క్లియరెన్స్ వేరు. అది ఫారెస్ట్ క్లియరెన్స్ వేరు, ప్రాజెక్ట్ క్లియరెన్స్ వేరు. అంటే ఫారెస్ట్ క్లియరెన్స్ కి పబ్లిక్ హియరింగ్ పెట్టరు, ప్రాజెక్ట్ క్లియరెన్స్ కి పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. అంటే ఒక చిన్న క్లారిఫికేషన్, ఎందుకంటే ఇట్స్ ఎన్ యాక్టివిటీ, పొల్యూటింగ్ యాక్టివిటీ అయినప్పుడు రేడియేషన్ ఉంది కనుక పెట్టాలి. అంటే అది పెట్టడానికి ఎగ్జామ్షన్ ఇస్తే ఎందుకంటే ఈ మధ్య ప్రభుత్వము చాలా వాటికి ఎగ్జామ్షన్లు ఇచ్చింది. ఇండస్ట్రీస్ కూడా ఎగ్జామ్షన్స్ ఇచ్చింది పబ్లిక్ హియరింగ్ నుంచి. ఫార్మా కంపెనీలకు పబ్లిక్ హియరింగ్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఆల్కహాల్ ప్లాంట్స్ కి పబ్లిక్ హియరింగ్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చింది. సింగిల్ మైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది. అడ్డగోలుగా ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటా పోతుంది. అసలు అసలు ఆ స్పిరిట్ ఆఫ్ రియో డిక్లరేషన్, రియో ఒప్పందాన్ని పూర్తిగా నీరుగార్చేశారు. అంటే మీరు అన్న దాంట్లో సార్ ఫారెస్ట్ క్లియరెన్స్ కాదు ఇది. 2011 లోనే ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాట్ వీఆర్ రెఫరింగ్ టు 14 and 17 ఈజ్ ఎ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇచ్చిన అప్రూవల్ గురించి మనం అవును. ఫారెస్ట్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కిందకే వస్తుంది సార్. అది వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం పబ్లిక్ హియరింగ్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఫారెస్ట్ హ్యాండ్ ఓవర్ చేశారన్న పక్కన పెట్టండి. అసలు ఈ ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుంది, ఈ ప్రాజెక్ట్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ క్యాన్ బి వ్యాలిడేటెడ్ త్రూ ఏ పబ్లిక్ హియరింగ్ విచ్ వాజ్ అన్ ఎగ్జంప్షన్. సరే, ఇప్పుడు మీరు మైనింగ్ లో ఎగ్జంప్షన్, ఇంకో ఎగ్జంప్షన్ వాళ్ళు అడగలేదంటే పోనీ మనం ఒక రకంగా వి డోంట్ వాంట్. ఇప్పుడు ఎవరో మనకి కామెంట్స్ లో కూడా పెడుతున్నారు ఏదో ఫార్మాసిటీ గురించి మాట్లాడండి మీరని. ఇప్పుడు బాబురావు గారు, రామ్ చల్లా అనేటోడు, తులసి అనే వ్యక్తులు
ప్రతిదీ మనం హ్యాండిల్ చేయడానికి మనం సూపర్ఫిషియల్ పవర్స్ లేవు కదా సార్ మనకి. ఒకటో రెండో Agreed. ప్రాజెక్ట్ That's మనకి my point. ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇంకా ఈ మధ్య రెస్పాన్సిబిలిటీ అవునండి. కదా. ఇప్పుడు అన్నిటికీ మనమే కొట్లాడితే ఈ మధ్య ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. అందుకే దట్స్ వాట్ ఐ వాంట్ టు ఆన్సర్. మన కామెంట్స్ లో వస్తున్నాయి అంటే ఇప్పుడు మనకి 100 చేతులు లేవు కదా సార్, మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకి పిల్లలు ఉన్నారు. వి హావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మేము ఇది చేస్తున్నప్పుడు మీరు ఇంకోటి చేయండి. రామచల్ల గారు, నేను ఇక్కడ ఒకటి స్పెసిఫిక్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మిగిలిన వాటితో దీన్ని అస్సలు పోల్చకూడదు. ఇప్పుడు ఒక ఫార్మాసిటీ లేకపోతే ఇంకేదన్నా ఇష్యూ గురించి అక్కడ రాజకీయ పార్టీలు వస్తున్నాయండి. రాజకీయ పార్టీలు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నాయి. వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు, పబ్లిక్ కూడా వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ భూసేకరణ జరగట్లేదు. అడవి పోతే చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా అవేర్నెస్ లేనోళ్ళు, అది ఎలా నష్టం చేస్తుంది తెలియని వాళ్ళు, అడవి కదా పోతుంది మా కాదు కదా అనేలాంటి అభిప్రాయంతో ఆ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ తెలియక. సో అడవి పోతుంది, అడవి పోతే మన జీవితాలన్నీ అడవి చుట్టూనే ఉన్నాయి. ఎందుకంటే పొద్దున్న లేస్తే పశువులతో నిండిపోతుంది అడవి. రోజంతా గ్రేజింగ్ అంతా అక్కడే జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. సో ఈ అడవి పోతే ఇమీడియట్ గా అన్ని గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి. అక్కడ ఉండే వాటర్ బాడీస్ ఎఫెక్ట్ అవుతాయి, వాళ్ళ పొలాలకు వచ్చే నీళ్లు ఎఫెక్ట్ అవ్వచ్చు. వీటిని ఇక్కడ భూమిని ఫిజికల్ గా ల్యాండ్ మాది అక్విజిషన్ లో పోవట్లేదు కదా అనే దాని వరకు మాత్రమే చూసే అంత తీరిక లేకుండా అక్కడ ఉండేవాళ్ళు. కాబట్టి బయట నుంచి చూడడానికి వీలేదు. అందువల్ల అంటే నేను ఎందుకు నా వాయిస్ రైజ్ చేస్తున్నానంటే మెయిన్ రీజన్ ఇదే. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. అడవి కోసం మాట్లాడే పొలిటికల్ పార్టీలు ఏవి లేవు ఇక్కడ. ఇక్కడ 3 ప్రధాన పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళ పాలిటిక్స్ కి పరిమితమైపోయాయి. అడవి విషయంలో కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు. అందువల్లనే గొంతు వినిపించాలి, అడవిని కాపాడుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ వినిపించాలి, హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరూ వినిపించాలి అని చెప్పి మనలాంటి వాళ్ళము ఆ వాయిస్ రైజ్ చేయడానికి ప్రధానమైన కారణం ఎవరైనా సరే ఈ అడవి విషయంలో ఇదే. అంతేగాని ప్రతి సమస్య అప్పుడు ఎందుకు అడ్రస్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అడ్రస్ చేస్తున్నారు అంటే దీని వెనకాల చైనా ఫండ్ ఉందేమో, లేకపోతే ఇంకెవరో ఉన్నారు అని చెప్పడానికి అస్సలు వీల్లేదు. ఇక్కడ వాయిసే లేదు, అసలు అడవికి గొంతు లేదు. అడవి మనకి చాలా ఇష్టం. దానికి కారణం ఏంటంటే ఇది ట్రాజెడీ ఆఫ్ ద కామన్స్. అడవి అనేది కామన్స్, అది అందులోనే గ్రేజింగ్ జరుగుతుంది, ప్రజల అవసరాలు గడుస్తాయి కొన్ని. ఆ కామన్స్ ప్రాపర్టీ కనుక ఎవరిది ఆస్తి కాకుండా అయిపోయింది. అది దీన్నే ట్రాజెడీ ఆఫ్ కామన్స్ అంటారు. అందువల్ల సమాజం మాట్లాడాలి, అది సమాజానికి చెందిన ఆస్తి కనుక సమాజమే మాట్లాడాలి దాని గురించి. మాట్లాడలేనప్పుడు సమాజం ఎంచుకున్న ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ అది వాళ్ళ బాధ్యత అదే కదా. మన రాజకీయం దౌర్భాగ్యమే అది కదా మనకి. రెండో మూడో సంపన్నమైన పార్టీలు వాళ్ళ డబ్బుతో ఎన్నికలను పోరాటం చేస్తున్నాయి, కానీ ప్రజల కోసం వాళ్ళు పనిచేయట్లేదు కదా. అదే కదా మన ప్రజాస్వామ్యం యొక్క బలహీనత. అవును సార్, అక్కడ ఉండే చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, నాకు చాలా మంది వేటగాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. షికారీస్ అంటే వేటగాళ్ళేనా? అవునవును, వేటగాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే వేటగాడు అనేటోడు పొట్టగూటు కోసం చేసేటోడు, అదంతా ఇల్లీగల్. వాళ్ళంతా ఇల్లీగల్ అది. ప్లీజ్ క్యారీ ఆన్. సరదా కోసం గనులు పట్టుకున్నాడు ఒక ఎంపీ, రెస్పాన్సిబుల్ ఎంపీ. ఈజ్ రిప్రజెంటింగ్ ద ఫారెస్ట్ ఆల్సో, ద ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్. అతను నేను షికారీలు, నా మిత్రులు ఉన్నారు, మేము షికారీలతో పాటు మేము వెళ్ళినప్పుడు చాలా బ్యూటిఫుల్ అడవి అది అని చెప్పి చెప్తున్నారు. సో ఆయనకి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు, ఈ అడవిని కాపాడాలి అనే ఉద్దేశం ఏమాత్రం ఉన్నట్టు అడ్డగోలుగా సమర్థిస్తున్నారు. అడవి పెరుగుతుంది, ఇది అడవి మంచి జరుగుతుంది. ఇప్పటిదాకా అక్కడ ఉండే స్థానికులు కట్లు కొట్టుకుంటున్నారు, వచ్చి పశువులు కాసుకుంటున్నారు. అక్కడ పశువులు కాసుకోవడం వల్ల, స్థానికులు కట్టెలు కొట్టుకోవడం వల్ల అడవి నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ వల్ల అడవికి మేలు జరుగుతుంది అనేది ద హోల్ కాన్సెప్ట్. ఫెన్సింగ్ చేస్తే అడవికి మేలు జరుగుతుందంట. అది ఎక్కడ కొత్త సిద్ధాంతమో నాకు తెలియదు. అసలు అడవికి ఫెన్సింగ్ వేయటాన్ని ఎలా చేయరు ఎక్కడ, బికాస్ మూవ్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఆగిపోతుంది. అది దేశంలో ఉండే అడవులందరికీ అన్నిటికీ ఫెన్సింగ్ వేద్దామా? అదేనా అడవులకి రక్షణ? ఎన్ని అడవులకి ఫెన్సింగ్ వేస్తారు? అయితే మన కామెంట్స్ లో ఎవరో ఒక ఆయన పెట్టారు, మేబీ దట్ వాస్ డైరెక్ట్లీ స్ట్రైట్ టు మై పాయింట్.
ఎవరో నన్ను Yes. అడుగుతున్నారు మీరు గవర్నమెంట్ ఫారెస్ట్ అఫీషియల్స్ మీద కేసు వేసారా అని. లెట్ మీ క్లారిఫై దాట్. ఇప్పుడు మన ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చి మన ఈ ధర్నా చౌక్ లో మన ఈ 12 లక్షల గురించి మాట్లాడారని చెప్పి దాని క్లారిఫికేషన్ ఇస్తూ ఈ మేడ్ ఎ స్టేట్మెంట్ సేయింగ్ 1,93,000 trees are going to be cut and 17 lakh trees are going to be planted as a part of a compensatory afforestation. Let me tell you, the very night 17 lakhs. Lakh. Okay, 17 lakhs. 17 lakh 85,000 ఏదో అన్నారు. Yes, compensatory afforestation. అయితే నేను ఆయన ఇప్పుడు ఎవరో నన్ను అడిగారు, ఆయన ఎవరో పేరు కూడా దాచుకుని పాపం క్వశ్చన్ అడిగాడు, బట్ లెట్ మీ ఆన్సర్ దాట్. సో ఆయన మీద ఆ రోజు రాత్రి 2 గంటలకి ఆ పేపర్ స్టేట్మెంట్ వచ్చిన రోజు రాత్రి 2 గంటలకి ఐ మేడ్ ఏ RTA అండ్ సెంట్ ఇట్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్. బ్రదర్ మీరు వింటుంటే మీకు ఇది క్లారిఫికేషన్. సో RTA ఫైల్ చేసి అడిగింది ఏంటంటే, ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న మీరు చేసిన 2 స్టేట్మెంట్లు తప్పు. 1,93,000 చెట్లు కొడతారని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. 6 రెస్పాండెంట్స్ ఎవరైతే కోర్టులో మేము రెస్పాండెంట్స్ గా వేసామో ఆ 6 రెస్పాండెంట్స్ లో ఎవ్వరు కూడా అఫిడవిట్స్ ఇస్తూ ఇన్ని చెట్లు కొడతామని చెప్పడం జరగలేదు. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఏం చెప్పారంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అవసరం అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ చెట్లు కొడతామని చెప్పడం జరిగింది. అట్లాంటప్పుడు మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ అయ్యి ఉండి మీరు 1,93,000 ట్రీస్ కొడతారని ఫిగర్ ఎట్లా పెట్టారు, దీని క్లారిఫికేషన్ ఇవ్వండి అని RTA ఫైల్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఆన్ మై నేమ్. సెకండ్, 17 లక్షలని మీరు చెప్తున్నారు. స్టేజ్ 2 క్లియరెన్స్ ఇచ్చినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇచ్చిన క్లియరెన్స్ లో 11 లక్షల చెట్లు పెడతారని చెప్పినప్పుడు మీరు 17 లక్షలు చేశారు. దాన్ని మిగతా ఆన్ అన్ యావరేజ్ 5 to 6 lakhs చెట్లు ఎక్కడ పెడతారు? కంపల్సరీ ఎఫారెస్టేషన్ యాక్ట్ ప్రకారం 1 హెక్టార్ లో 1000 చెట్లే పెట్టాలి. అంటే 6 లక్షల చెట్లు పెట్టడానికి మీకు ఎంత జాగా కావాలి? ఈ జాగా నేవీ ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసింది కనుక ఈ 6 లక్షలకి డబ్బులు ఎవరు ఇస్తారు? పబ్లిక్ ధనాన్ని అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ తీసుకుంటారా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనీ తీసుకుంటారా, గవర్నమెంట్ స్పెషల్ గా ఫండ్ చేస్తుందా? క్లారిఫికేషన్ ఇవ్వమని రాయడం జరిగింది. యాజ్ ఆఫ్ టుడే ఇది వాళ్ళ ఆఫీస్ లో పెండింగ్ ఉంది. మేబీ నెక్స్ట్ 1 week లో నాకు రిప్లై రావచ్చు. Maybe then I can clarify, but it is not about governments, it is not about one individual, it is about a project. When we are talking in 360 degrees. మంచి ఏంటి, వికారాబాద్ కి తెలంగాణకి జరగబోయే మంచి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరినైనా ఛాలెంజ్ చేస్తాం. there is no going back. సో నెక్స్ట్ ఏంటి, ఏం చేయొచ్చు, నెక్స్ట్ ప్రాసెస్ ఎలా జరగబోతుంది? రామచల్ల గారు మీరే చెప్పాలి, అలాగే సార్ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అన్ని తలుపులు మూసుకుపోలేదు అనేది అయితే మీ ఇద్దరి మాటల్లో నాకు అర్థమైనంత వరకు కూడా తెలుస్తోంది. అంటే శంకుస్థాపన జరిగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్ట్ అయిపోలేదు, ఇంకా అవకాశం ఉంది, కోర్ట్ ఇస్ ద ఫైనల్ అని చెప్పి. సో అంటే we are in a democratic form. ఓకే, మనం డెమోక్రటీ జుడిషియరీ గురించి మనం మాట్లాడినప్పుడు అయిపోయింది అనుకోవడం చాలా ఈజీ. లేకపోతే ఎవడో ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఎవరో వచ్చో కామెంట్ చేయడం, యూట్యూబ్లు పెట్టుకుని వానికి దోచింది వాడు కామెంట్ చేయడం, లేకపోతే ప్రతి ఒక్కడు ప్రొఫెసరే, ప్రతి ఒక్కడు లెక్చరరే, ప్రతి ఒక్కడు కామెంట్ చేసేటోడే, నాకు ఈ సబ్జెక్ట్ తెలుసు నేను కామెంట్ చేస్తా అంటాడు. ఓకే, so we don't consider that. In a democratic form there is a judiciary wherein we have the right to fight as citizens, and whatever will be the outcome we can challenge it in Supreme Court as well, next level lo. See, oka chinna example chepta. 2021 lo ide forest meeda Telangana High Court status quo ichindi. Ippudu ee maatlade so called వ్యక్తులు అందరూ నిజంగా ఎవరికైనా బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఆ రోజు ఒక స్టేట్ అత్యున్నత న్యాయస్థానం ఒక స్టేటస్ కో ఇచ్చినప్పుడు, అంటే నేవీ గానీ ఎవరు గానీ అక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయొద్దనే కదా స్టేటస్ కో అంటే. మరి అప్పుడు ఎందుకు ఇచ్చినట్టు? అంటే కోర్టుకి తెలియదా? కోర్టుకి నాలెడ్జ్ లేదా? అంటే ఆర్గ్యుమెంట్ చేయడానికి రోజంతా కూర్చొని సోషల్ మీడియాలో చదువుకుంటూ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. వెన్ యూ వాంట్ టు హ్యావ్ ఎ ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్, ఎస్, as you rightly said, it is not the end of the world. Last ki Supreme Court daaka poyi, let me clarify one thing, straight to the point tulsi, meeku kuda nenu cheptunna, ఒకవేళ సుప్రీం కోర్టు దాకా పోయి మన వాదనలో దమ్ము లేదు, మన వాదన అనేది తప్పు, గవర్నమెంట్స్ బయటికి వచ్చి క్లారిఫై చేసి అన్ని రకమైన అనుమతులు, అన్ని రకమైన క్లారిఫికేషన్స్ జనాలకు ఇచ్చినప్పుడు మేబీ వీ విల్ బి ఇన్ ద ఫస్ట్ లైన్ టు అప్రిషియేట్. అక్కడ దాకా పోయి కొట్లాడినప్పుడు మనం ఏమి ఆపుతాం? సార్ చెప్పారు ఇప్పుడు నేవీ రాడార్ ప్రాజెక్ట్ కాదు కదా వ్యతిరేకము, అడవికి నష్టం జరిగినప్పుడు అది నేవీ రాడార్ ప్రాజెక్ట్ వస్తే మంచిదే కదా అని అనుకుంటారు కదా ఎవరైనా సరే. ట్రూ. నేను మేబీ మై పేరెంట్, మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ కూడా, as I said, they worked for police communication.
ఓకే, దిస్ ఈజ్ ఆన్ రికార్డ్, ఐఎమ్ టెలింగ్ యూ. మా ఫాదర్ అయితే రంపచోడవరం 5 సంవత్సరాలు కమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టడానికి 90s లో పనిచేశారు. సో వెన్ ఐ saw the passion what brings to this communication network, I cannot oppose VLF station. It is not opposing the VLF station. I have due respect to my all the forces which protect our country, and we are obliged for it. We are not denying that. అంటే మన మాటని దాన్ని వక్రీకరించి దీన్ని అగేనిస్ట్ కాదు ఇక్కడ పాయింట్. అయితే క్లియర్ కట్ గా క్లారిఫికేషన్ ఇవ్వండి, ఏం జరుగుతోందో చెప్పండి. ఇంత కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంది అంటే 15 సంవత్సరాల క్రితం మనం దీన్ని డెసిషన్ తీసుకున్నాం గనక డెసిషన్ మార్చి, సార్ ఫస్ట్ లో మాట్లాడినప్పుడు 3000 ఎకరాలు ఎక్వజిషన్ గురించి అన్నారు. అసలు వాళ్ళకి కావాల్సింది 1400 acres. 1500 acres is a buffer zone. సో టెక్నికాలిటీస్ మాట్లాడినప్పుడు 1400, యాక్చువల్ గా ఈ 1400లో 100 ఎకరాలు రేడియేషన్ జోన్ కూడా ఉంది. రేడియేషన్ కోసం కూడా 1500 బఫర్ వదలనక్కర్లేదు. ఆబ్వియస్లీ గవర్నమెంట్స్ ఆర్ సెయింగ్ దేర్ ఇస్ నో రేడియేషన్. సో టెక్నికల్ గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1400 ఎకరాలు మాత్రమే. రెవెన్యూకి ఈ రోజు పాత గవర్నమెంట్ లో మంచి కార్లు ఇచ్చిర్రు, 7 సీటర్లు ఇచ్చిర్రు, ఇంత కంఫర్టబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిర్రు. వీ హ్యావ్ సో మెనీ ఎక్విప్మెంట్స్ టు మెజర్ థింగ్స్. డిజిటల్ సర్వేస్ వచ్చినాయి. టు ఫైండ్ అవుట్ ఏ ల్యాండ్ విచ్ వుడ్ బి సూటబుల్ ఫర్ ద నేవీ ఈజ్ నాట్ డిఫికల్ట్. అండ్ లెట్ మీ క్లారిఫై వన్ మోర్ థింగ్. ఓకే, స్ట్రాటజిక్ లొకేషన్ ఇప్పుడు కూడా మన సీఎం గారు మాట్లాడుతూ స్ట్రాటజిక్ లొకేషన్ నిజంగా కోర్టుకి ఇచ్చిన డాక్యుమెంట్స్ లో, లెట్ మీ టెల్ యూ ద స్ట్రాటజిక్ లొకేషన్ ఫర్ దిస్ VLF స్టేషన్ ఈస్ KGF Bangalore. It is in written. I'm not exaggerating things. It is written in the document. I can show you the document as well. KGF Bangalore అన్నప్పుడు వికారాబాద్ అడవి ఒకటే స్ట్రాటజిక్ లొకేషన్ కాదు. రెండోది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కలిసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా కోర్టు డాక్యుమెంట్ లో పొందుపరచడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం ప్రైవేట్ ల్యాండ్స్ 2010లో ఎక్వైర్ చేయడం ఇబ్బందిగా ఉంది గనక మేము ఫారెస్ట్ ల్యాండ్ ని సజెస్ట్ చేసినామని చెప్పారు. అట్లాంటప్పుడు స్ట్రాటజిక్ లొకేషన్ ఎట్లయితది? మూడో ఆర్గ్యుమెంట్, మీరు నిజంగా నేవీ VLF స్టేషన్ ప్రపంచంలోనే లేకపోతే ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ అండ్ రియలీ వెయిటేజ్ ఉన్న ప్రాజెక్ట్ అన్నప్పుడు, ఆర్ వి సేయింగ్ దట్ నేవీ ఈస్ గోయింగ్ టు లుక్ ఫర్ ఓన్లీ వన్ లొకేషన్? జనరల్ కామన్ మ్యాన్ కైనా వచ్చే డౌట్. ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనాలంటే 10 ఇల్లు స్టేట్స్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది, తెలంగాణ యాక్సెప్ట్ చేసింది అనేది ఒకటి ఉంది. తెలంగాణలోనే ఆదిలాబాద్ కూడా ఒక స్ట్రాటజిక్ లొకేషన్ గా సెలెక్ట్ చేశారు అనేది కూడా ఉంది. అంటే జైరాబాద్, ఆదిలాబాద్ ఇవన్నీ చూడడం జరిగింది. యాజ్ ఐ సెడ్, ప్రైవేట్ ల్యాండ్స్ అక్విజిషన్ ఇన్ 2010, either somebody was lazy to deliver their job or they didn't have any interest to focus. లేకపోతే ఈ 2900 ఎకరాలు దామగుండం గురించి ఎవరు అడుగుతారులే అని ధైర్యం తెచ్చి ఉండొచ్చు అన్నది నా ఫీలింగ్. సార్ మీరేం చెప్తారు? లాస్ట్ కన్క్లూడ్ చేద్దాం. అవును, అదే మీరందరూ అంటున్నట్టుగానే ఆల్టర్నేటివ్ లొకేషన్స్ పాసిబిలిటీ చాలా ఉన్నప్పుడు, అందులో అదేమో టెంపుల్ ల్యాండ్, అందులో వీళ్ళేమో ఆ టెంపుల్ ల్యాండ్ ని ఆ దేవస్థానానికి డిప్రైవ్ చేసి మరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అడవి ప్లస్ ఇంకోటి టెంపుల్ ల్యాండ్, 2 రకాలుగాను అన్యాయం చేస్తున్నారు. దాని బదులు వేరేది ఇవ్వచ్చు కదా. వేరేది ఇవ్వటంలో, వేరే చోట పెట్టడంలో ఉన్న ఇబ్బందులు ఏంటి? ఎందుకు అక్కడైతే ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం మీరు అన్ని ఏళ్ళు ఆగాల్సిన అవసరం కూడా ఉండదు కదా. మామూలు ల్యాండ్ అయితే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయితే అది 2 months లో వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఎలాగో మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టలేదు, సీక్రెట్ అంటున్నారు, డిఫెన్స్ సీక్రెట్ అంటున్నారు కనుక అది పెద్ద ప్రాబ్లం ఉండదు. మరి అటువంటిప్పుడు పెద్ద డిలే కూడా కాదు. ఇప్పటికే 10 ఏళ్ళు ఎలాగో డిలే అయింది కదా. ఇప్పుడు 2-3 నెలలు 6 నెలలు డిలే అయితే కొంప మునిగేది ఏమి ఉండదు కదా అక్కడ. వేరే చోట పెడితే నష్టం ఏంటి? చెప్పమని అది చాలా హరీనెస్ కనిపిస్తోంది. అంటే ఒక వ్యవహారంలో చాలా హరీనెస్ కనిపిస్తుంది. ఎప్పుడో 2011 నుంచి మొదలైతే ఇప్పుడు ఈ సడన్ గా ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు అంత కంగారు ఏమొచ్చింది? రేపు పొద్దున అణ్వాయుధాలు యుద్ధం రాబోతుందా? ఏమొచ్చింది? ఎందుకంటే దేనికోసం ఆ ప్రిపేర్నెస్? ఏదైనా ఆర్ యూ సీయింగ్ ఎనీ డేంజర్, ఇమ్మీడియట్ డేంజర్ టు ది నేషన్? వాట్ వాజ్ నాట్ దేర్ ఫర్ ది లాస్ట్ 10-15. హైదరాబాద్ లో ఉండే అట్మాస్ఫియర్ కి, హైదరాబాద్ విషయంలో గవర్నమెంట్ వ్యవహార శైలికి భిన్నమైన వ్యవహార శైలి దామగుండం అడవి మీద చూపిస్తుంది. హైదరాబాద్ లో
బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు, హైడ్రా డెమాలిషన్స్ ఒకవైపు కొనసాగిస్తూ అక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేయడం అనేది అది కూడా సింపుల్లీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది మూతికి పుట్టిన చోటు కాదు అంటున్నారు. ఎవడైనా వెరిఫై చేశాడా? అథెంటిక్ గా చేశారా? ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ అది కగ్గనా ఒకటే ఉంటది అక్కడ, మూసికి అక్కడి నుంచి నీళ్లు రావు అన్నప్పుడు దానికి ఏమన్నా అథెంటిక్ ఎవిడెన్స్ ఉందా? న్యాచురల్ కాంటోర్స్ ఆఫ్ వాటర్ ఇటువైపు రావట్లేదా? ఇందులో ఏమీ ఒక చుక్క కూడా జాయిన్ అవ్వట్లేదా? ఏమయ్యేది అసలు? మరి అదే కదా అసలు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అంటే, స్టడీ అంటే అదే కదా ఉండేది అందులో. ఆ స్టడీ ఎక్కడికి పోయింది? అది ఈ నీళ్లు వాటర్ రివర్ కి ఎఫెక్ట్ ఏముంటది? ఆల్రెడీ మూసీ రివర్ నాశనం చేసేసాం. ఇప్పుడు దాన్ని ఏదో చేస్తారంట. ఏం చేస్తారు? నదిని నదిగా ఉంచితే అదే బాగుపడుతుంది. ఆ దానిలో ఇంటర్ఫీర్ అయినందువల్లే ఈ సమస్య వస్తుంది మనకి. ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇంటర్ఫీర్ అవుతున్నారు మళ్ళీ అక్కడ పైన. సార్ నా ఉద్దేశము, మనం ఈ డిబేట్ ద్వారా ప్రజలకి, హైదరాబాద్ లో ఉండే ప్రజలకి, ప్రకృతి ప్రేమికులకి, న్యాయవాదులకి, చట్టాన్ని గౌరవించే వాళ్ళకి, దేశాభిమానులకి, దేశభక్తులకి ఒక బలమైన సందేశాన్ని పంపించాలి. దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్ట్ కి ఎవరు వ్యతిరేకం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు నేషనల్స్ ఎవరు వ్యతిరేకులు కాదు. అవును అని చెప్పారు. నేను చెప్పాలి మా ఫాదర్ ఆర్మీ అని చెప్పి. బట్ ఎందుకు చెప్పాలి? నేను యాంటీ నేషనల్ అని చెప్పి, మా ఫాదర్ ఆర్మీ అని చెప్పి నేను చెప్పుకోవాలనా? అవసరం లేదు కదా. అవసరం లేదు వాళ్ళకే. అదే ఎందుకంటే ఇవాళ ఉన్న సామాజిక పరిస్థితులను బట్టి మనకు అలాంటి దౌర్భాగ్యం కలిగింది అంతే. అదే అది నిజంగా అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి సార్. గొంతు లేని అడవి మనం మాట్లాడాలి. ఎందుకు? సేవ్ చేస్తే సేవ్ చేస్తాం. ఇది భవిష్యత్తు ఏమవుతుందో అని స్వయంగా కనిపిస్తున్నప్పుడు, మనకు వచ్చే వైనాడ్ రూపంలో, వరదల రూపంలో, విజయవాడ రూపంలో మనకు కనిపిస్తున్నప్పుడు, ఒక అడవికి ఇక్కడ కష్టం ఉంది అని తెలిసినప్పుడు స్పృహ ఉన్న వాళ్ళు మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతారు? అసలు ఇవాళ ట్రాజెడీ అదే కదమ్మా. ప్రపంచం అంతా కూడా ట్రాజెడీ అదే. ప్రమాదం అందరికీ తెలుసు కానీ నోరు తెరవడానికి ఎవరు సిద్ధంగా లేకపోవటం వల్లనే ఇలా రాజకీయం అలా పెట్టిపోయి వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ జాతీయ ఇంట్రెస్ట్లు కానీ, దేశం ఇంట్రెస్ట్ కానీ, ప్రపంచం యొక్క బాగు చేయడానికి ఎవడు ప్రయత్నం చేయట్లేదు. ప్రధానమైనది ఏంటంటే మనకి పాల్గొనటం అనేటువంటి స్పృహ మన సమాజంలో పోయింది. మనం ప్రజాస్వామ్యంలో భాగము. మనం పాల్గొంటే తప్ప మంచి పాలన మనకి రాదు, మంచి ప్రభుత్వం మనకి రాదు అనే గుర్తింపు లేనందువల్లనే మనకి నష్టం జరుగుతోంది. చెప్పమనండి, ఎవరైనా అడవిలో పెట్టాల్సిన అంత అవసరం ఏముంది? ఎవ్వరు మళ్ళీ దాని గురించి ఎవడు మాట్లాడు. ఏమంటున్నారంటే అమ్మో మాకు ఇబ్బంది, దాని గురించి మాట్లాడము. పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఆ పార్టీ వ్యతిరేకత అవుతుందని చెప్పి భయంతో మాట్లాడలేదు వాడు. కానీ సామాన్య జనం అందరూ మాట్లాడొచ్చు. విద్యావంతులు, యూనివర్సిటీలో ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి హైదరాబాద్ లో. వాళ్ళు ఒక్కసారి గొంతెత్తే మొత్తం మారిపోతుంది, సీనే మారిపోతుంది. ఎందుకంటే నాగార్జున సాగర్ దగ్గర అణు రియాక్టర్ పెడతామన్నప్పుడు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడతామన్నప్పుడు ఆనాడు ఉద్యమించిన వాళ్ళంతా విద్యార్థులే. వాళ్ళు రోడ్డు ఎక్కితేనే అది ఆగిపోయింది. అప్పుడు ముఖ్యమంత్రి అది గుర్తించేసి మాకు అవసరం లేదన్నాడు. కానీ ఇవాళ అసలు విద్యార్థి లోకం అసలు ఇటువంటివి ఏమీ పట్టించుకోవట్లేదు. వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకి అసలు ఆలోచనే కనపట్టలేదు. ఇవాళ ప్రధానంగా బాధితులయ్యే వాళ్ళు యువతే. ఎందుకంటే క్లైమేట్ ప్రమాదంతో వాళ్ళకి ఉద్యోగాలు రావు, వాళ్ళకి రేపు లేదు, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉండవు. అయినా కూడా వాళ్ళు అసలు ఎవరు ఆ విషయం గురించే ఆలోచించడానికి సిద్ధంగా లేరు. ఇది కూడా అంతే. ఒక అడవి పోతే ఏమవుతుంది అనుకునేటువంటి ఆలోచన లేకపోవటం అనేది వేరే దేశాల్లో ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్ స్థాయి, మిడిల్ స్కూల్ స్థాయి పిల్లలు కూడా మాట్లాడుతుంటే పర్యావరణానికి సంబంధించిన విషయాలు, క్లైమేట్ కి సంబంధించిన విషయాలు వాళ్ళ నాయకులను కూడా ప్రశ్నించగలుగుతుంటే, మన దగ్గర యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు కూడా మన జీవితాలను ప్రభావితం చేసే సమస్యల పట్ల ఉదాసీనంగా ఉంటున్నారు. ఇదే చాలా బాధాకరమైన విషయం మనకి. ఎందుకంటే మన విద్యలో లోపం అది. కూడా నాకు తెలిసి ఓయూ విద్యార్థులు కొంతమంది ధర్నా చౌక్ లో ఆందోళన చేసినప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. బట్ యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే లేదు. కానీ కొంతమంది, ఒక 100 మంది అనుకోండి, దీన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న వాళ్ళు,
నా దృష్టికి ఇండైరెక్ట్ గా తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది పర్యావరణ ప్రేమికులైన విద్యార్థులు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళే చాలా నైట్ అంటే దామగుండంలో తిరగడము, అక్కడ తెలుసుకోవడము, ప్రజలకి ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి చెప్పడము, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో ఈ ఈ ఈ కేసులో కొంతమంది విద్యార్థులు బయటకు వచ్చారు, అది చాలా సంతోషించాల్సిన విషయమే. కానీ ఇంకా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది, పాసిబుల్. ఆ పాసిబిలిటీ జరగట్లేదు. నేనైతే పొలిటికల్ పార్టీల ఫెయిల్యూర్ అని చెప్తాను సార్. అది అన్నిటికీ ఉంది. అదే ఎక్కడ వాయిస్ రైజ్ చేయకపోతే అట్లీస్ట్ విద్యార్థులు స్పందించాలన్నా, సివిల్ సొసైటీ స్పందించాలన్నా, దీని మీద ఎక్కడైనా ఒక పొలిటికల్ స్టేట్మెంట్స్ రావడము, పత్రికలు దీని మీద రాయడము, ఆ స్పృహ కల్పించడము జరిగినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది దాని ప్రభావము, ప్రమాదము ఎంతుంది అని చెప్పి. ఇది రెండు ఇక్కడ జరగట్లేదు. పైగా మాట్లాడుతున్న వాళ్ళ మీద యాంటీ నేషనల్స్, ఇది రక్షణ శాఖకు సంబంధించింది కాబట్టి వీళ్ళ మీద ఏ ఉపా కేసులో పెడతారు, మాట్లాడితే మన మీద కూడా పెట్టచ్చేమో అనేలాంటి భయాందోళనతో కూడిన వాతావరణాన్ని క్రియేట్ చేసి పెట్టారు. సమాజంలో అది బాగా స్కేర్ అనేది బాగా క్రియేట్ చేయగలిగారు. ఆ ట్రాల్ గ్రూప్స్ పెట్టి, ఆ ట్రాల్ గ్రూప్స్ ద్వారా అడ్డగోలుగా చెత్త ప్రచారం చేసి ఇలా తయారు చేశారు. రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేసే బదులు రాజకీయ దాడి చేస్తున్నాయి అందరి మీద దాడి చేయడానికి గ్రూపులు తయారు చేసుకుని అలా చేస్తున్నారు. అదే దౌర్భాగ్యం. అది ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న పార్టీలు ఏవి అలా చేయకూడదు, కానీ అదే జరుగుతున్నాయి మరి మన దగ్గర. నాతో కొన్ని రోజుల నుంచి కళ్యాణ్ రామ్ చల్లా గారు కంటిన్యూస్ గా టచ్ లో ఉన్నారు. దీని మీద గంటలు మాట్లాడుకున్నప్పుడు కలిగిన ఒక చిన్న హోప్ ఏంటి అనేది నేను ఇక్కడ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. కమిట్మెంట్ ఉండే లాయర్స్ ముందుకొస్తే, కమిట్మెంట్ ఉండే జడ్జెస్ కూడా అడవి వైపు నిలబడి దీన్ని ప్రజానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, సానుకూలంగా ఆలోచించే వాళ్ళు. ఎందుకంటే ప్రజలు చేస్తున్నది, గ్రామస్తులు చేస్తున్నది ఇప్పుడిప్పుడు పెరుగుతోంది. సివిల్ సొసైటీ గ్రూప్స్ దీంట్లోకి ప్రవేశించాయి, వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎంత చేసినా కూడా కోర్ట్ ఇస్ ద ఫైనల్. సో ఆ కోర్ట్ దాకా తీసుకెళ్లి ఫైనల్ గా అడవిని ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకునేలాగా, ఒక్క చెట్టును కూడా కొట్టము, ఏ హామీ చేయకుండా ఈ నేవీ రాడార్ ప్రాజెక్ట్ ని కొనసాగిస్తాము అనే హామీనైనా సరే కోర్టు ద్వారా తీసుకొని రావాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీద ఉంది. అది అసాధ్యమైన విషయం కదమ్మా. ఏమీ కొట్టకుండా అక్కడ నిర్మాణం ఎలా చేస్తారు, వాళ్ళ క్వార్టర్స్ ఎలా కడతారు, అక్కడ యాంటెనాలు ఎలా పెడతాడు, ఆ వైర్లు ఎలా రన్ చేస్తారు, మైళ్ళు వైర్లు రన్ చేయాలి అక్కడ. అది అసాధ్యమైన విషయం. అది అక్కడ పెట్టారు అంటే చెట్లు కొట్టకుండా చేయటం అనేది అసాధ్యమైన విషయం. అది నమ్మదగ్గ విషయం కాదు. అది నమ్మదగ్గ విషయం కాదు. అలా చేయలేనప్పుడు ఖచ్చితంగా వేరే లొకేషన్ కి షిఫ్ట్ అవుతుంది కదా. అవును, వేరే లొకేషన్ చేయటం అనేది సులువైనటువంటి ప్రత్యామ్నాయం కదా, చాలా సులువైన. ఈ ప్రభుత్వానికి రామ్ గారు చెప్పినట్టు 1400-1500 ఎకరాలు ఇవ్వటం కష్టమా? నేను అప్పుడు నిమ్స్ గురించి జహీరాబాద్ దగ్గర వాళ్ళతో సంబంధాలతో వాళ్ళకి రాస్తున్నప్పుడు, మేము అభ్యంతరాలు తెలియజేస్తున్నప్పుడు నాకు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ జహీరాబాద్ పక్కనే ఇండస్ట్రీస్ కోసమని సేకరించిన 1400 ఎకరాలు ఖాళీగా పడి ఉంది, ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు. ఎన్నేళ్ల నాడు సేకరించారని. అలాంటి భూములు చాలా ఉన్నాయి, రాష్ట్రం అంతా ఉన్నాయి అలాంటివి. అలాంటిది ఎక్కడో చోట ఇవ్వచ్చు కదా. ఏం సమస్య ఏంటి? అవును, చూడాలి మరి ఇంకేమైనా ఏం జరుగుతుంది అని. రామ్ కళ్యాణ్ చల్లా గారు, మీ వైపు నుంచి మీరు ఏం చేయబోతారు? ప్లీజ్ లెట్స్ కంక్లూడ్ ఇట్. yes our constant fight is on. సో ఎప్పుడు మనం ఈ సబ్జెక్ట్ ని వదిలేలే లాస్ట్ 8 సంవత్సరాల నుంచి. ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు మెన్షన్ చేసినట్టు వీ వాంట్ సీనియర్ అడ్వకేట్స్ ఆల్సో ఇన్ ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇండియా వైడ్ గా కూడా వచ్చి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, వేరే కాంటెక్స్ట్ లో చెప్పాను, we also have families, we also have commitments, and I am a internationally practicing advocate. నాకు వేరే కంట్రీలో కూడా నా రెస్పాన్సిబిలిటీస్ డెలివర్ చేయాల్సి ఉంది. అన్ని మనమే చేయాలి, మనమే ఇక్కడ కూర్చొని చేయాలంటే కాదు. ఇఫ్ పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్, హూ హ్యాస్ కన్సర్న్ టువర్డ్స్ ద సొసైటీ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ us. మనం ఉద్యమాలు గ్రౌండ్ లెవెల్లో చాలా చేయొచ్చు, కానీ అల్టిమేట్ గా ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఇప్పుడు 500 హెక్టార్ల డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఉంది, ఓన్లీ గ్రాస్ ల్యాండ్స్ అవే ఉన్నాయని 2011లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, బ్యారన్ ల్యాండ్ అంటే గ్రీనరీ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయని ఒక రిపోర్ట్ ఉంది
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఓకే, ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా సరే నిజంగా పోనీ బ్యారన్ ల్యాండ్ ఉందనే అనుకుంటే మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం మనం కోర్టుల్లో we will ask them to show where they are going to do the construction. ఇప్పుడు ప్రోటోటైప్ ఎట్లా పెట్టిర్రో అడవిలోకి వెళ్ళి కొందరికి అట్లీస్ట్ గ్రామస్తులకైనా చూపించినప్పుడు we will get a clarity and the fight is to subsidize. ఇప్పుడు మనం ఈ కొట్లాట మొదలెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే ఆర్టీఎల్ ఫైల్ చేయడం ఇవి అవి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి చాలా మటుకు, కానీ ఇది చేయడం వల్ల ఆన్ ద 6th of October there was a 5th of October there was a statement from the ఎవరైతే ఈస్టర్న్ నావల్ కమాండ్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, 899 చెట్లు మాత్రమే రీలొకేట్ చేస్తామని. సార్ అన్నదానికి చెప్తున్నా నేను, అంటే 193,000కి మనం ఆర్టీఏ ఫైల్ చేసి ఎట్లా చెప్పిర్రు అని ఎంబడబడ్డప్పుడు దాన్ని 899 కట్టు కూడా కాదు రీలొకేట్ చేస్తామని చెప్పారు. అంటే ఇఫ్ దెర్ ఆర్ పాసిబిలిటీస్, ఎందుకంటే బ్యారన్ ల్యాండ్ ఉన్నదన్నది ఇఫ్ యు సీ ద సాటిలైట్ ఇమేజెస్ ఆల్సో కొంచెం బ్యారన్ ల్యాండ్ ఉన్నదన్నది ఫ్యాక్టే, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే అది గ్రేజింగ్ ల్యాండ్ గా ఉంది కదండి ఇప్పుడు, అది అదంతా గ్రేజింగ్ ల్యాండ్. ఇప్పుడు అంటే ఏమంటున్నారంటే ఇది డెన్స్ ఫారెస్ట్ మధ్యలో ఉంది, గ్రేజింగ్ ఏమి వెళ్ళట్లేదని అంటున్నారు. సరే ఆర్గ్యుమెంటే ఒప్పుకుందాం, అంటే చెప్తున్నా నేను, అంటే వీఆర్ టాకింగ్ ఆన్ ద రికార్డ్ వాట్ ఈస్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. పోనీ అట్లా తీసుకున్నా సరే వాట్ ఈస్ స్టాపింగ్ us to give clarity? So I request everybody who is a part, who wants to be a part of it, to come together and support us in the fight, and whatever is the final outcome we will stick to it. As I said, హై కోర్ట్ కాకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తాం. ఒక జడ్జిమెంట్ వచ్చింది, లేదు రామ్ చల్లా చెప్పిందో, తులసి చంద్ చెప్పిందో, లేకపోతే బాబురావు గారు చెప్పిందో, లేకపోతే ఈ ఎన్విరాన్మెంటలిస్ట్ అంతా చెప్పింది తప్పని ప్రూవ్ చేయడానికి ఒక డాక్యుమెంట్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు జుడిషియరీలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయితే ఉండాలి. వెన్ దెర్ ఇస్ అ డాక్యుమెంట్స్ వి ఆల్ కెన్ రీడ్. మనం అందరం చదువుకున్నాం, మనకు చదువుకోవడం వచ్చు కనుక ఆ డాక్యుమెంట్ మనకి ఇస్తే మనం చదువుకుని మనం ఏమంటాం, అవును మీరు చెప్పింది కరెక్ట్, మేము చెప్పింది తప్పు. ఇదేమి ఈగో డ్రైవ్ కాదు, ఇది సొసైటీ. మేము మా తప్పు, మాకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల మేము ఇది చేసినామని ఒప్పుకుని విత్డ్రా కావడానికి ఐఎమ్ ద ఫస్ట్ వన్. ఐ రైజ్ మై హ్యాండ్ అండ్ ఐ సే ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు డూ ఇట్. బట్ why don't we do it? That is my demand. Yes sir. So థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్స్ అందరికీ, అలాగే ఈ లైవ్ ని ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, నిజాయితీ పరులైన లాయర్స్ మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. దయచేసి ముందుకు రండి. సో మీకు నా వైపు నుంచి, లేకపోతే కళ్యాణ్ గారి వైపు నుంచి, బాబురావు గారి వైపు నుంచి ఏమైనా సమాచారం కావాలన్నా, లేకపోతే సపోర్ట్ కావాలన్నా చాలా మంది ఉన్నారు. ప్రకృతి ప్రేమికులు చాలా మంది ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, సివిల్ సొసైటీ ఉంది. సో ఇదొక మంచి అవకాశము, అడవిస్తున్న అవకాశము. దీన్ని తీసుకోండి, ముందుకు రండి. న్యాయవాదులు, న్యాయమూర్తులు కలిసి దీనికి ఒక అడవికి ఇబ్బంది లేని ఒక కన్క్లూజన్ తీసుకొని రావడానికి మీ అందరి సహకారం ఉంటుంది అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Yeah. Sir, thank you, sir.